సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'దువ్వాడ శ్రీనివాసరావు' ఒక ఇంటర్వ్యూలో నేను కూడా 'బిగ్ బాస్'కెళ్తాను. 'బిగ్ బాస్'కెళ్తే ఒకవేళ హౌస్‌ని పేరుస్తా అని చెప్తున్నాడు సార్. 'దివ్వుల మాదిరి' ద్వారా కొంచెం టీఆర్‌పీ 'బిగ్ బాస్' టీఆర్‌పీ పెరిగినట్టుగా కొంచెం పెరిగినట్టుగా తెలుస్తుంది. అంటే దీనికి అంటే ఒక యాంకర్ అడిగిన క్వెషన్ ఏందంటే, దాంట్లోకి ఎందుకెళ్తున్నారంటే 'దివ్వుల మాదిరి' వేరే వాళ్ళతో క్లోజ్ అయితుంది. బాండింగ్‌లోకెళ్తుంది. మీకు దూరం అయిద్దని ఒక ఉద్దేశంతోనే మీరు వెళ్దాం అనుకుంటున్నారా? అంటే 'దువ్వాడ శ్రీనివాసరావు' ఎళ్తే ఎలా ఉంటది సార్? ఎళ్ళే అవకాశం ఉందా లేదా అసలు? మామూలుగా ఇప్పుడు 'బిగ్ బాస్' ఏర్పడినాక బిగినింగ్‌లో పెద్దగా టీఆర్‌పీ రేటింగ్ అని ఏమి లేదు. మనకి ఇప్పటి వరకు ఏందంటే సీజన్ 6లో స్టార్టింగ్ టీఆర్‌పీ రేటింగ్ చాలా తక్కువ ఉంది. ఇప్పటి వరకు 9 సీజన్లు, ఇది 9వ సీజన్ నడుస్తుంది కదా! టీఆర్‌పీ రేటింగు స్టార్టింగ్ వచ్చి 8.86 6వ సీజన్‌లో ఉంది. ఇది కొద్దిగా పెరిగింది ఇది. ఇది దాదాపు 7 వరకి టీఆర్‌పీ రేటింగ్ వెళ్ళిందనమాట. ఏది 9థ్ సీజన్. హ్మ్. అంటే ఇది మిగతా సీజన్లతో పోతే 9థ్ సీజన్ స్టార్ట్ అయింది చాలా తక్కువ టీఆర్‌పీ. టీఆర్‌పీ అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ అంటారు. ఈ టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ దీనికి సెకండ్ లోయెస్ట్ అని చెప్పొచ్చు. ఈ మొత్తం 9 సీజన్‌లో హ్మ్. ఫస్ట్‌లో అన్నిటికంటే తక్కువ ఉన్నింది 6వ సీజన్ అయితే ఓపెనింగు. తర్వాత తక్కువ అని చెప్పొచ్చు. అయితే ఓవరాల్‌గా రేటింగు ఈమె వెళ్ళే వరకు 9.07% ఉన్నింది. ఈమె వెళ్ళినాక అది 11.1%కి పెరిగింది గూడా. మొన్న ఆది గూడా ఆమెతో మాట్లాడుతున్నప్పుడు గెస్ట్‌గా వచ్చినప్పుడు ఆది గూడా అన్నాడు. హ్మ్. అమ్మ మీరు మామూలు గాదు. మీరొచ్చినాక అసలు ఎంత అయిపోతుందో మీకు తెలీదు. అది ఇదని గూడా ఆది మాట్లాడాడు. సో, కరెక్టే. ఆమె అంటే వైల్డ్ కార్డ్‌తో వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఒక కొంత హైపు దానికొచ్చింది. ఎందుకంటే ఆమె కొంత ఆల్రెడీ పాపులర్ అయ్యుండడం. ఆల్రెడీ ఏందంటే వాళ్ళు సెటిల్ అయిపోయారు. 15 మెంబర్స్ ఎంతో ఫస్ట్‌లో సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు టీమ్స్ లాగా అయిపోయి రిలేషన్‌షిప్స్‌లోకి, బాండ్స్‌లోకి ఎళ్ళిపోయారు. శ్రీజ, భరణి తండ్రి కూతురులాగా లేకపోతే ఇట్లాగా లవర్స్ కావచ్చు, ఒక బాండ్స్ అయితే రిలేషన్‌షిప్స్ అయితే ప్లాన్ అయినాయి. అది బ్రేక్ చేసింది ఈమెల్లి. ఫస్ట్ వెళ్ళడమే అటాక్ చేసింది. రిలేషన్‌షిప్స్ ఏంటి అనే అటాక్ అనేది కనబడుతుంది. దాని మీద ఇప్పుడు ఏమైందంటే ఆమె ఎప్పుడైతే పాపులర్ అయిందో ఇప్పుడు దువ్వాడ కూడా వెళ్తాడు అనే ఒక ప్రచారం మొదలైంది. ఎందుకంటే ఆమె పాపులరు, దువ్వాడ కూడా పాపులర్ కాబట్టి దువ్వాడ కూడా వెళ్తే ఇంకా టీఆర్‌పీ రేటింగ్ పెంచుకోవచ్చు అనేది 'బిగ్ బాస్' నిర్వాహకులు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక ఛానల్ దువ్వాడతో ఇంటర్వ్యూ చేశారు డీటెయిల్‌గా. దువ్వాడ ఏం చెప్పాడంటే, "అసలు ఈమె వెళ్ళడమే ఇష్టం లేదు మాకు. కానీ వాళ్ళు పదే పదే ఫోన్‌లు చేస్తున్నారు. ఫోన్‌లు చేస్తున్నప్పుడు యాక్చువల్‌గా ఇద్దరిని రమ్మన్నారు. కపుల్‌గానే రమ్మన్నారు. కానీ మేమిద్దరు వెళ్తే ఇక్కడ బిజినెస్ వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి. సో, దీన్ని చూడ్డానికి ఒకరు కంపల్సరీ ఉండాలిక్కడ. కాబట్టి ఆమె కూడా వెళ్ళనంటే నేనే ఎంకరేజ్ చేశాను. మనకి వెళితే మన బిజినెస్‌కెళ్ళిపోతుంది, మన రాజకీయాలకెళ్ళిపోతుంది, మనం ప్రజలకి ఇంకా దగ్గరగా ఉండడానికి మోర్ పాపులర్ అవుతాం కాబట్టి ఇది వెళ్ళిపోతుంది. ఎంతోమంది దీనికోసం వెయిట్ చేస్తుంటారు పిలుపు కోసం. అలాంటిది మన దగ్గరకొచ్చినప్పుడు మనం రిజెక్ట్ చేయడం బాగుండదని" చెప్పాను. ఆమె చివరికి నన్ను చూసుకోవడానికి ఒక 10, 12 మందిని ఏర్పాటు చేసి నన్ను బిజినెస్‌ని చూసుకోవడానికి తను లేకపోయినా జరిగేట్టుగా ప్లాన్ చేసుకొని ఏడుస్తూనే వెళ్ళింది అనేది అతను చెప్పాడు. నాకు కూడా వెళ్ళినాక 7, 8 రోజులు సరిగ్గా నిద్ర లేదు. మిస్ అవుతున్నాను. ఎందుకంటే మేమిద్దరం కలిసే అన్ని నిర్ణయాలు తీసుకుంటాం. మా ఇద్దరి ముందు ప్రధానంగా ఒకటి బిజినెస్, 2 రాజకీయాలు, 3 ఫ్యామిలీ ఇష్యూస్. ఈ 3 రకాల ఇష్యూలని మేమిద్దరము ఈ 4 ఏళ్లుగా మేమిద్దరం కలిసి తీసుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు ఆమె గ్యాప్ రావడం వలన ఇబ్బందయితే ఉంది అనేది చెప్పాడు. దాంతో ఆ విలేకరు ఏమడిగాడంటే, "ఈ రిలేషన్‌షిప్స్ లేవని మీరు అంటున్నారు. ఈమె ఎళ్ళినాక రిలేషన్‌షిప్స్‌ని బ్రేక్ చేసిందని అంటున్నారు. భరణి గూడా ఇదయ్యాడు. అసలు భరణి ఎలిమినేట్ అవ్వడానికి మీరే కారణం అని చెప్తున్నారు. ఎందుకంటే 'దివ్యల మాధురి' భరణితో క్లోజ్ అయ్యి డాన్స్‌లో వేయడం, అది చూసి మీరు తట్టుకోలేక అతను టాప్ 5లో ఉన్న అతన్ని కావాలని మీరే పంపించారని అంటున్నారంటే, దానికి ఇతను ట్రోలర్స్‌ని నేను పట్టించుకోలేదు. వాళ్ళు మూర్ఖులు. నాకు అటువంటివేమీ లేవు. నిజానికి అతను భరణి సీనియరు. చాలా స్ట్రాటజిక్‌గా గేమ్ ఆడుతున్నాడు. కానీ ఈ రిలేషన్‌షిప్స్ అతన్ని కొంపముంచిందని నేను అనుకుంటున్నాను" అనేదన్నాడు. ఈమె గత 35 రోజుల నుంచి ఎవ్రీడే ఈమె ఫాలో అయ్యేది. ఫాలో అయ్యి ఈమె చాలా కోపంగా ఉన్నింది వాళ్ళ మీద. "ఇట్లాంటి ఏంది రిలేషన్‌షిప్స్? అక్కడ మీరెళ్ళిందేంది గేము. అదొక గేము. గేమ్‌లో గెలవాలి. అంతేగాని అక్కడ నాన్నేంటి, కూతురేంటి? నాన్న, కూతురంటే బయట త్యాగాలు చేస్తారు. నాన్న కోసం కూతురు, కూతురు కోసం నాన్న. ఇక్కడ జరుగుతుందా?
ఇక్కడ నువ్వు గెలవడం అనేది నీకు ఇంపార్టెంట్. అంతేగాని నువ్వు ఓడిపోయి కూతుర్ని గెలిపిస్తావా? ఈ ఫేక్ రిలేషన్ పట్ల ఆమె కోపం ఉంది. అందుకని పోయింది. ఆమె అగ్రెసివ్‌గా ఉండడానికి ఇదొక కారణం అనేది కూడా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. తర్వాత నాగార్జున కూడా మాట్లాడిందేం తప్పు పట్టలేదు. మాట్లాడిన పద్ధతిని మాత్రమే ఇది చేశాడు. ఆమెకు దివ్యల మాధురికి కోపం ఎక్కువ. నేను కూడా ఇంట్లో ఆమెకి అనేక సార్లు చెప్పాను. నాతో అలా బిహేవ్ చేయదు కానీ వేరే వాళ్ళతో మంచిగా, ఆమె ఉద్దేశం మంచిదే కానీ ఆమె చెప్పే పద్ధతిలో కొంత అగ్రెసివ్‌గా ఉంటది. అదే నాగార్జున చెప్పాడు. నిజానికి బిగ్ బాస్ అనేది అట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది. అంటే మనం బయట వ్యవహారాలు వేరు, ఒక క్లోజ్డ్ సర్కిల్‌లో మనం అనేక మందితో డీల్ చేయాల్సి వచ్చినప్పుడు మన లోపలి నెగెటివ్స్ ఏమేమి ఉన్నాయి అనేది బయటకొస్తది. దాన్ని మానిటర్ అందరూ చేస్తుంటారు. దాన్ని మన మార్చుకోవడానికి, మన ప్రవర్తనలో కొన్ని నెగెటివ్ ఆస్పెక్ట్స్‌ని మార్చుకోవడానికి బిగ్ బాస్ హెల్ప్ అవుతుంది. దాన్ని చూసి జనం కూడా నేర్చుకోవచ్చు అనేది ఇతను అనలైజ్ చేసాడు. ఇతను అనలైజ్ చేసింది చాలా వరకు పర్ఫెక్ట్‌గానే ఉంది. కాకపోతే అతను ఇంకోటి అడిగింది, మీరు వెళ్ళబోతున్నారంటే పిలిస్తే వెళ్తాను అనేది కూడా చెప్పాడు. అంటే అతను వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టే మనకి చెప్పాడు. మరి వెళ్తే మీరిద్దరు కపుల్లాగా అక్కడ బిహేవ్ చేస్తారా, ఏం చేస్తారని అడిగాడు. కపుల్లాగా చేయము. ఆమె గేమ్ ఆమెదే, నా గేమ్ నాదే. ఆమె గేమ్లో ఆమె గెలవాలని, నా గేమ్లో నేను గెలవాలని ట్రై చేస్తాం తప్ప మేము అక్కడ కపుల్లాగా బిహేవ్ చేసి ఒకరి గెలవాలని నేను ఆమెకి వెళ్ళిపో, ఆమె నాకు వెళ్ళిపో అని చేయము అని చెప్పాడు. నెక్స్ట్, అసలు మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అంటే మీకు ఆమె మీద ఒక ఇన్సెక్యూరిటీ ఉందా, ఆమె వేరే వాళ్ళతో బాండింగ్లోకి వెళ్తుందని ఉన్న ఇన్సెక్యూరిటీ ఉందా అనేది కూడా డైరెక్ట్గా అడిగాడు. అటువంటి ఇన్సెక్యూరిటీలు నాకేమీ లేవు. మా రిలేషన్షిప్ గురించి నాకు క్లారిటీ ఉంది. నేను ఒక మెచ్యూర్ పర్సన్. నేను ఎంఏ ఇంగ్లీష్ చదివాను, బిజినెస్లు చేశాను, రాజకీయాల్లో అనేది ఏళ్ళుగా ఉన్నాను. కాబట్టి అటువంటి ఇన్సెక్యూరిటీ ఏమీ లేదనేది అతను చెప్పింది. కానీ మామూలుగా అసలు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతారంటే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉంది. ఇతను 60 ఇయర్స్, అమ్మాయికి 35. సో ఒక 25 ఇయర్స్ వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల ఎవరికైనా కూడా ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళకి, ఏజ్ ఎక్కువ ఉన్న మగవాళ్ళకి కొంత ఇన్సెక్యూరిటీ ఏజ్ అయ్యే కొద్దీ వచ్చే అవకాశం ఉంది. ఫిజికల్ పర్ఫార్మెన్స్లో కావచ్చు, లేకపోతే ప్లేఫుల్నెస్లో కావచ్చు, తన ఈక్వల్ ఏజ్ వాళ్ళతో అమ్మాయిలు కోరుకోవచ్చు. మామూలుగా అయితే చాలా సార్లు ఈ 2 రకాలు ఉంటాయి. అబ్బాయిలు తమ కంటే ఎక్కువ ఉన్న సోకాల్డ్ ఆంటీ అంటారు కదా, ఆంటీలని లవ్ చేయడం ఉంటుంది. అమ్మాయిలు కూడా తమ కంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని, దాన్నే ఈడిపల్ కాంప్లెక్స్ అని ఫ్రాయిడ్ ఎప్పుడో చెప్పాడు. అంటే మదర్లీ అఫెక్షను మిస్ అయిన వాళ్ళు తమ కంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కోరుకోవడం, ఫాదర్లీ అఫెక్షన్ మిస్ అయిన అమ్మాయిలు తమ కంటే, అంటే ఒక కేరింగ్ని, ఒక ఫాదర్లీ అఫెక్షన్ని అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు తనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని, వాళ్ళు ఏంటంటే మెచ్యూరిటీగా ఒక ఫాదర్లీ అఫెక్షను, వీళ్ళని చిన్నపిల్లలాగా చూడడం, వీళ్ళు అడిగినవన్నీ కొనివ్వడం, కేరింగ్గా ఉండడం, ఇవన్నీ ఉంటుంది. అదే ఈక్వల్ అయితే అలా ఉండరు, హర్ట్ చేస్తూ ఉంటారు, వీళ్ళు అడిగినవి కొనిపోవచ్చు. సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఏర్పడడంలోనే ఆ బేస్ ఉంటుంది. సో ఉన్నప్పుడు ఇన్హెరెంట్గా ఇన్సెక్యూరిటీ ఉండొచ్చు. కాబట్టి ఆ కారణంని అడిగాడు విలేకరి. బట్ అతను అదేమీ లేదని చెప్పాడు. నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, డైనమిక్గా ఉన్నాను, మా ఇద్దరిలో నేనే రొమాంటిక్ అనేది కూడా చెప్పాడు. సో రిలేషన్షిప్స్ అనేది కేవలం ఫిజికల్లే కాదు మాది ఇటు బిజినెస్ పరంగా, ఇటు రాజకీయాల పరంగా కూడా మేము అన్నీ కలిసే చేస్తున్నాము. 4 ఏళ్ళుగా మా మధ్య ఎటువంటి ఇబ్బందులు రావు. అటువంటి ఇన్సెక్యూరిటీ నాకేమి లేదనేది ఆయన క్లియర్గా చెప్పాడు. ఏదేమైనా బిగ్ బాస్ 9th సీజన్ డల్గా స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఈ 6 మంది వెళ్ళినాక అది కొంత పీక్ అయితే వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ రేటింగ్ అయితే వీక్ డేస్లో 7 to 9 రేటింగ్ ఉంది, వీకెండ్స్లో 10 to 12 రేటింగ్ ఉంది. యావరేజ్లో 11.1 ఉంది. అర్బన్ ఏరియాలో 11.37 ఉంది, రూరల్ ఏరియాలో 9 ఉంది టీఆర్పీ రేటింగ్. ఇక చాలామందికి డౌట్ ఏంటంటే అసలు రెవెన్యూ మోడల్ ఏంటి, దీనికి ఖర్చు ఎంత అవుతుందని. ఖర్చు వచ్చి ఒక 100 crores వరకు అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే రెమ్యునరేషన్లు ఇవ్వాలి అందరికీ, తర్వాత ప్రైజ్ మనీ ఉంటుంది, తర్వాత నాగార్జునకి ఇవ్వాలి, తర్వాత దీని వెనక బ్యాక్ అండ్ టీమ్ ఒకటి పనిచేస్తుంటుంది, అట్లాగే హౌస్ రెంట్లు, ఇవన్నీ కలిపితే ఒక 100 నుంచి 100 నుంచి 120 కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది. అయితే రెవెన్యూ మోడల్ ఏంటంటే ప్రధానంగా 3 రకాల రెవెన్యూ ఉంటుంది. స్పాన్సర్షిప్స్, దీనికి మొత్తం 19 కంపెనీల స్పాన్సర్షిప్ దీనికి ఉంది. డాబర్ కావచ్చు, జో అలుకా కావచ్చు, రాధా టీఎంటీ కావచ్చు, ఫ్రీడమ్ ఆయిల్ కావచ్చు, ఇలాగ మొత్తం 19 కంపెనీలు దీనికి స్పాన్సర్షిప్ ఇస్తున్నాయి. అట్లాగే యాడ్స్ ఉంటాయి.
బ్రాండ్ యాడ్స్ ఉంటాయి. ఇది బ్రాండ్ యాడ్స్ కూడా గతంతో 8తో పోలిస్తే 30% యాడ్ పెరిగిందనమాట. అట్లాగే మూడవది సబ్స్క్రిప్షన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది వచ్చి మా అండ్ స్టార్ మాలో మా జియో దీంట్లో హాట్ స్టార్లో వస్తుంది. ఇది కాకుండా యుక్ టీవీ లాంటిలో కూడా ఉంటాయి కాబట్టి ఆ సబ్స్క్రిప్షన్లో కూడా వీళ్ళకి వాటా వస్తుంది. ఇలాగా ఈ 3 రకాల ఉంది. ఈ 3 రకాలుగా కూడా 150 నుంచి 170 కోట్ల వరకు రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది. క్లియర్గా 34 కోట్ల రెవెన్యూ ప్రాఫిట్ వీళ్ళకి ఈ షోలో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాకపోతే టీఆర్పీ రేటింగ్లు పెరిగితే యాడ్ రెవెన్యూ స్పాన్సర్షిప్లు కూడా పెరుగుతాయి అన్నమాట. అందుకనే టీఆర్పీ రేటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ టీఆర్పీ రేటింగ్ల కోసమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ, దివ్యల మాదిరి వీళ్ళంతా ఉపయోగపడుతున్నారు. సో ఇప్పుడు దివ్యల మాదిరి వల్ల టీఆర్పీ రేటింగ్ పెరిగితే ఆమెకు కూడా రెమ్యునరేషన్ పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. అంటే సార్ దివ్యల మాదిరికి ఎక్కువగా మనం చూస్తే నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఉంది, ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ వల్ల, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. మళ్ళీ అలాంటిది ఇప్పటికే బిగ్ బాస్ వేరే విధంగా ట్రోల్స్ అవుతున్నాయి దివ్యల మాదిరి ద్వారా. అసలు ఎలాంటి వాళ్ళకి అర్హత లేదు. మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ వస్తే ఎలా ఉండబోతుంది సార్? మరి ఎలాంటి ట్రోల్స్ రాబోతుంది? ఎప్పుడైనా మనం మామూలుగా హ్యూమన్ నేచర్ ఏంటంటే మనం పాజిటివ్ కంటే నెగిటివ్కే అట్రాక్ట్ అవుతాం. ఇప్పుడు మన పైగా సోషల్ మీడియాలో అల్గోరిథం ఎలా పనిచేస్తుంటుందంటే అది పాజిటివ్ నెగిటివ్ అనేది అది చూడదు, ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు అనేది చూస్తుంది. ఇప్పుడు యూట్యూబ్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో చేస్తాను, నా కింద ఒక 100 మంది నెగిటివ్ కామెంట్లు పెట్టారు, ఒక 5 మంది పాజిటివ్ పెట్టారు అనుకో, యూట్యూబ్ కదా అనవసరం, 100 మంది నెగిటివ్ కామెంట్స్ అయినా అది పాజిటివ్గా తీసుకుంటుంది. ఓహో వీళ్ళు ఎక్కువ మంది రియాక్ట్ అవుతున్నారు అని చెప్పి అది ఇంకా పుష్ చేస్తుంది నా వీడియో. కాబట్టి ఎంత నెగిటివిటీ ఉంటే అంత టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది. నెగిటివిటీ ఉందంటే అర్థమేమి, వీళ్ళందరూ చూస్తున్నారనే కదా, చూడకపోతే గమ్మున ఉండేవాడు కదా. సో నెగిటివ్ గా దివ్యల మాదిరి తిట్టుకుంటా అయినా చూస్తారు దాన్ని, ఏం జరుగుతుందిరా అని. కాబట్టి నెగిటివ్ పబ్లిసిటీ ఈజ్ ఆల్సో గుడ్ అనమాట. ఇట్లాంటి వాటికి చాలా మంది కామెంట్లు పెట్టే వాళ్ళకి తెలియదు, వాడు కామెంట్ పెడుతున్నాడు అంటే మనకు హెల్ప్ చేస్తున్నాడు. నెగిటివ్ గా పెట్టినా కూడా, మనం తిడతా పెట్టినా కూడా దానివల్ల మనకు హెల్ప్ అవుతుంది, మన వీడియోకి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సార్.